ఇది నరసరావుపేట గతంలో డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉండేది. ఈరోజు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలకి జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాల్లో భాగంగా పల్నాడుని జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత ఇక్కడ అంతా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంటే డివిజన్ హెడ్ క్వార్టర్కి ఒక రకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉంటే జిల్లా కేంద్రానికి మరో రకమైన మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధుల మీద నిలబడి ఉంది. అయితే ఈ జిల్లా కేంద్రంలో, ఈ పల్నాడు జిల్లా కేంద్రంలో లక్షలాది ప్రజలు కలిగినటువంటి ఈ ప్రాంతానికి 7 నియోజకవర్గాలకి 6 నియోజకవర్గాలు 7వ నియోజకవర్గం నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న ఈ ప్రాంతానికి, అన్ని నియోజకవర్గాలకి ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు, అలాగే ఇక్కడ పల్నాడు రోడ్డు అనే ఒకటి ఉంది. ఆ పల్నాడు రోడ్డులో బస్టాండ్కి ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ కోడెల శివప్రసాదరావు గారు ఉన్నప్పుడు కేటాయించడం జరిగింది, కానీ దాన్ని అమలు చేసి ఇప్పటివరకు దాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి పరిస్థితులు ఏ ప్రజాప్రతినిధి లేదు. కానీ అప్పుడు ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాడు. మళ్ళా తిరిగి ఈరోజు 2029లో అనూహ్యంగా ప్రజలంతా కూడా ఈరోజు 150, 160 పైన సీట్లతోటి ఈరోజు తెలుగుదేశానికి మెజారిటీని ఇచ్చారు. ఉమ్మడి జనసేన అలాగే బీజేపీ తెలుగుదేశం ఆధ్వర్యంలో. మేమేం చెప్తున్నామంటే ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఈరోజు జిల్లా కేంద్రంగా పల్నాడును ప్రకటించిన తర్వాత పల్నాడు రోడ్లో గతంలో ట్రాఫిక్ ప్రధాన రహదారి పల్నాడు రోడ్డు, నరసరావుపేట పల్నాడు రోడ్డు మొదలుకొని మల్లం సెంటర్ మీదుగా గుంటూరు రోడ్డు వరకు అది మెయిన్ రహదారి. అక్కడ బస్ షెల్టర్ని ఒకటి ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి వెళ్ళబోయేటటువంటి గ్రామాలకు మొత్తానికి ఒక చోట బస్ షెల్టర్ ఉంటుంది. కాబట్టి అలాగే మనకి ఎక్కడైతే వినకొండ రోడ్లో ప్రధాన బస్ స్టాండ్ ఎక్కడ ఉందో ఈ బస్ స్టాండ్తో పాటు ఆ బస్ స్టాండ్ ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇప్పటికే 2 వే బ్రిడ్జీలు ఏర్పాటు చేస్తున్నారు. మరో బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. ఈ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులంతా తోడుండాలని అడుగుతా ఉన్నాం.